ద నేమ్ అమరజీవి జలధార వాజ్ గివెన్ ఇన్ ఆనర్ ఆఫ్ విచ్ గ్రేట్ పర్సన్? అమరజీవి జలధార అనే పేరు ఏ మహనీయుడి గౌరవార్థం పెట్టారు? సో ఈ అమరజీవి జలధార అనేది ఒక ప్రాజెక్ట్కి ఈ నేమ్ని రీనేమ్ చేశారనమాట. ఈ నేమ్తో రీనేమ్ చేయడం జరిగింది. సో ఎవరు ఈ అమరజీవి అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు అండ్ ఎన్టీఆర్. సో ఈ అమరజీవి అనేది పొట్టి శ్రీరాములు గారి పేరు అనమాట. సో పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం ఈ జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని అమరజీవి జలధారగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీనేమ్ చేయడం జరిగిందనమాట. సో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని ఇలా రీనేమ్ చేశారనమాట. సో పొట్టి శ్రీరాములు గారు తెలుగు పీపుల్ కోసం సపరేట్ తెలుగు స్టేట్ కావాలి అని 56 రోజులు దీక్ష చేశారనమాట. సో ఆయన చేసిన దీక్షకి, ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఇలా ఈ ప్రాజెక్ట్ని రీనేమ్ చేశారనమాట. అసలు ఏంటి జల్ జీవన్ మిషన్ అంటే? జల్ జీవన్ మిషన్ అనేది 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. దేనికోసం ఈ జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేశారు అంటే ప్రతి హౌస్ హోల్డ్కి, ఎస్పెషల్లీ రూరల్ హౌస్ హోల్డ్స్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాలకి అంటే ప్రకాశం, పల్నాడు, వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ చిత్తూరు, ఈ జిల్లాల్లో రూరల్ హౌస్ హోల్డ్స్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ స్కీమ్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు పేరావలి జిల్లా ఏదైతే ఉందో నిడదవోలు కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ ఫౌండేషన్ స్టోన్ లే చేయబోతున్నారనమాట. సో వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది ఇది. సో ఇంతకుముందు ఆల్రెడీ ప్రకాశం డిస్టిక్లోని మార్కాపురం విలేజ్లో ఆల్రెడీ ఈ జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ స్కీమ్ కింద ఫౌండేషన్ స్టోన్ లే చేసి ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఈ వాటర్ కనెక్షన్స్ ఇస్తున్నారనమాట. సో దీంట్లో భాగంగానే దానికి 3050 crore బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది.